అయితే ఎప్పుడు రష్యాకి మే మొన్న ఎయిర్పోర్ట్ లో దిగా రాజమండ్రి నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్. మొన్న వచ్చేసి శ్రీలంక పోయినాడమ్మా. మళ్ళీ విమానం మొన్న శ్రీలంక పోయినాడు పద్దు. ఇప్పుడు మళ్ళా రష్యాకి పోతాడు. రష్యాకి పోతే మా అమ్మకి చిన్న పాట అందంగా ఉంటుందని చెప్పి ఆయన నోటి ద్వారా విజయలక్ష్మి గారి పిలిచలేదని బాధపడతానా? చాలా ఫన్నీగా ఉంటాయి వీడి వీడియోస్. అంటే ఫన్నీ, లైవ్లీ, న్యాచురల్గా ఉంటాయి. ఒక మహిళ అనుకుంటే తన చదువుతో, తన డబ్బుతో సంబంధం లేకుండా, వయస్సుతో కూడా సంబంధం లేకుండా గొప్ప గొప్ప స్థాయికి చేరొచ్చు అనేది ఈవిడిని చూసి నేర్చుకోవచ్చండి. ఈవిడ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే అనుకున్నది సాధించగలిగిన ఒక మహిళగా నేను ఈరోజు ఈవిడిని చూస్తున్నాను. సో ఈవిడి యొక్క లైవ్లీ న్యాచురల్ పర్ఫార్మెన్స్ చూసి నేను మా ఛానల్లో వస్తున్న ఒక సీరియల్లో అవకాశం కూడా ఇచ్చాను. దాన్ని కూడా అద్భుతంగా నిరూపించుకునింది ఈవిడ. సీరియల్స్లో, సినిమాల్లో మరింత ముందుకెళ్ళాలని మీ అందరూ ఒక్కసారి క్లాప్స్ కొట్టి విష్ చేయండి సార్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. అందరూ ఎలా ఉన్నారు? టైం వచ్చి 3:30. ఓకే ఏం రంగ పడుకొని ఉన్నారా? లేదమ్మా, లేచినాము. ఏం నీ లెక్క అనుకుంటువా? నేను అట్లా ఏం లేదప్ప. నేను 2:45 లేచినా కానీ 2:45 లేచినావా? నేను నిద్ర పట్టేదా? ఇద్దరు కాదు, రాదు కదా నాకు ఇద్దరు. సరే ఇంకా లేలేదా? లేచినమ్మా, మళ్ళా నన్ను 1 గంటకే లేచినాము. పన్నే 11కే లేచి పనుకోలేదని చెప్పు. 1 గంటకే లేచి కజ్జికాయలు కాలుస్తా అంటే కజ్జికాయలు కాదు, ఇంకా రెడీ కాలే కదా మీరు? మాది ఏందమ్మా రెడీ అయ్యేది. అంతా బ్యాగులు ఈగులు మొత్తం అన్నీ సర్దుకొని ఇప్పుడు పూజ కూర్చోాలా. ఇంకా స్నానాలు చేయాలి కదా? చెయ్యాలా, స్నానాలు అయితే చెయ్యాలా. మళ్ళీ ఇంకా స్నానాలు చేసి పూజ చేసి డ్రైవర్ వచ్చి ఇలాగే 5 అవుతుందేమోనే. ఎందుకైతుందమ్మా 5? ఇప్పుడు ఎంతప్ప 4 అవుతుంది, 10 నిమిషాలు తక్కువ ఉంది. తిప్పి కొడితే 4:40, 4:45 అట్లా అవుతుందేమో. ఇంకా 5 కదా, ఇంకా దాన్ని ఏమంటారు? అంతేగా. రెడీగా ఉంది. సరేలే, మీరు రెడీగా ఉంది ఫస్ట్. సరే, మీరు వస్తారు చూడు. ఇంకా 5:30 లే అనద్దు. ఎందుకంటావు? సెన్నోరు వేసుకొని అన్ని. ఎన్నోరు కాదు, మీరు ఇంకా ఇప్పుడు వేస్తానని స్నానాలు చేసి పూజ చేసి వచ్చి మీరు రావాలి కదా. లేదు, ఇది శని నోరు నీది. నువ్వు చాలా అదృష్టం నోరులేదు. అనద్దు అట్లా. శని పొద్దున్నే అనద్దు నన్ను అట్లా. నువ్వు అని నన్ను అనద్దు అనేది ఏంది? మళ్ళా నువ్వు చాలా అదృష్టవంతుడులే. ఏ సినిమాగా తొక్కుతో కొడతాను పొద్దున్నే. నిన్ని కాళ్ళమ్మా ఈ పాపని. రెడీగా. ఇంకా బెడ్ మీదే ఉన్నట్లుంది. లేదు, బెడ్ మీద అయితే లేదు. లేనన్నా అది కథ. లేనన్నా, లేరా, టైం అవుతుంది. ఇంకా లేపుతా నువ్వు. మళ్ళీ ఏం చేస్తున్నారమ్మా? స్నానాలు అయిపోయినాయి. డ్రైవర్ ఫోన్ ఎత్తలేదు, వెయిటింగ్. పూజ అయిపోయిందా? లేదు, పూజ అయిపోలేదు, చెయ్యాల. డ్రైవరు నిద్రపోతున్నాడేమో. అనద్దు మా సినిమాగా. ఇంకా మాట్లాడుకోకుండా నేను ప్లాస్టర్ వేసుకోవాలా నోటికి? మా బ్యాచ్లో ఉండే ఒకడు అన్నీ ఇట్లా అడ్డంలో మాట్లాడుతాడే. వానికి సినిమాగా అని పెట్టింటి పేరు. నీ పేరు పెడతారులే, సినిమా కానీ.
మగ అంటే మగోడు కావదా అందుకు సినిమాగా అని. ఇప్పుడు నీకు నిన్ను కూడా శనిపోకి పెడతాను నేను. నీకు వేరేది ఏమైనా కానీ పెట్టాలి నీకు. నా పెట్టి చూడు. సరేలే చెప్సు లేదా పొద్దు. ఆ పాప మాట్లాడదు ఈరోజు మౌనవ్రతం చేస్తాను. కాఫీ టీ వరకు మాట్లాడుతాను. రఫీ కాఫీ పెడుతున్నా తాగవా? ఏమే ఏ గబ్బు లేకపోతే తాగినావా? 4కి పోల్సిన వాళ్ళము. యాక్చువల్గా అమ్మ లేట్ చేయడం వల్ల మేమంతా 5:30 కదులుతున్నామండి. అట్లే వెనక్కు పొల్లుతావు. మీరు 4 గంటలకు లేచి నేను 2 గంటలకు లేచి రెడీ అయినా. మనం ఎప్పుడు ఫస్టే. చూడండి ఎంతసేపు తాగుతున్నాడో, చిన్న పిల్లోన్లాగా. అంటే ఇంతకుముందు అంతా రికార్డ్ చేయలేదు. నిజమే, తిట్టించుకునేకే. మా నీకు ఒకటి చెప్తారా, నువ్వు ఇంతసేపు ఎగిరి మాట్లాడితే చూసినావా, అదంతా రికార్డ్ చేయలేదండి బాబా. తీసేకి కూడా రాదా నీకు? సర్లే ఏముంది లేకపోతాను. ఇంకేంది తీసినావు నువ్వు? ఇదే తీసాను అంతే. ఏంది గలాస్ తీస్తున్నావా? పాలు తాగేది తీస్తున్నా. ఇట్లా పట్టుకొని ఆగర్జున తీసుకున్నావా డబుల్ టేప్? నాగార్జున మేలు సూపర్ గా తీస్తాడు. ఈ మహాతల్య అసలే మాటలు రావు, అన్ని ఏం రావు. ఏంది చేసేది కాదు ప్రాబ్లం, ఆన్ చేసింది లేదనమాట. అరే నీ అబ్బా మా అమ్మ గదే ఆన్ చేయకుండా లైట్ వేసి బిల్డప్ ఇచ్చిందంట. అంతేగా ఈ మహానుభావుడు కూడా ఇప్పుడు పడింది. అయ్యో రామా, మళ్ళా జర్నీలో 2 వస్తానంట మా అమ్మకి. నువ్వు పోయి పాత్రలో కూర్చోపో. నాకు అట్లాంటివన్నీ ఏం లేవు. నీకు పద్ధతి అట్లాంటివి. మధ్యలో 4 సార్లు ఆపిపోతాడు. అట్లా కాకపోతే ఆవిడ శ్రీశైలం పోయినాడు, ఆపి ఫారెస్ట్ లో 5 తులాల చైన్ పోగొట్టుకుంటే వచ్చి చంపలకి వాంచి కత్తి పెట్టి పీక్కవాలి. గర్భేసిన కొడుకు గంటాయి పాలు తాగబట్టి అది ఇంత గలాసు. మళ్ళా సన్న అడ్డవాళ్ళకి అట్లా తాగుతున్నాడు. 2:30కి నాకు ఆ టెంకాయ అమ్మకి కొడతాది. టెంకాయ వద్దు అమ్మకి, ఆ టెంకాయ పోతా కొట్టిపోదాము. లే బిల్డప్ తెల్లగా విష్ణు ఎందుకు అంత లేట్ చేస్తున్నావు? అన్నా కదా 5:30 6 చేస్తారు. అప్పుడే అన్న ఏమన్నా తెలిసిన చెప్పుతో కొడతా. సినిమాగా గినిమాగా అన్నా అంటే సెల్ కూడా నువ్వే తీసుకుంటావా ఎట్లా అడిగిపోకుండా? బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. బాయ్ అర్జున్, జాగ్రత్త. టాబ్లెట్ వేసుకో. ఏం టాబ్లెట్? ఏమయ్యా? ఏం టాబ్లెట్ అంటే మోషన్ టాబ్లెట్ అంటే అయిపోయి చెప్పుకుంటున్నాడు. లేదు ఏమా సెల్లు బాబీ నీ కాడుందా? ఎవరు లేదు. ఏమి ఆయన కింద పడిపోయిందా? కింద పడిపోతే కార్లో ఎట్లా రింగ్ అవుతుంది బాబీ? బాగున్నానులేమ్మా. నువ్వు బాగుంటావులే కానీ అద్దుకో. పనుకుంటున్నావా? ఎందుకు అనుకుంటాలే మెంటల్. మళ్ళా అంత నీట్గా సర్దుతా నువ్వు. దిండు గిండి తెచ్చుకున్నావా? ఏందమ్మా ఇంత ప్లాన్ ఉన్నావు? మళ్ళా నా భార్యకు తెచ్చినావా లేదా? ఏందమ్మా ఇంత అద్దుమానము? భార్య ఎట్లున్నావు అనుకుంటుంది, అడవిలో బండేసావు అనుకుంటుంది. అవన్నీ వద్దు, నువ్వు తేలేదు కదా. ఏం తింటావు? మూతిలో పెట్టు. లేదు పద్దుకి ఇచ్చినప్పుడు నీవు నాదే ఎందుకు తీస్తావురా? నువ్వు ఈ పక్కన ఉన్నావు కాబట్టి తీస్తానమ్మా. మూసుకోలే, అది కూడా నువ్వే కదా ఇచ్చినావు. అయినా కనపడుతుంది కదా బాబు. అయినా కానీ అది వేరు ఇట్లా పెట్టి చూపించి తినుగా. బ్యానర్ వేపిదా? పడుకోండి ఇంకా. పనుకో. మీరిద్దరు పడుకోండి, నేను కాదు. పనుకో. నాకేం నిద్ర రాదు. నాకేం రాదప్ప, మీ ఇద్దరే పడుకొని ఉండేది. నిద్రపోద్దు.
అందుకే నన్ను వెనక్కి వచ్చింది ఇదిలే. ఊరికే మేలుకున్న నిద్ర పోవద్దు తినొద్దు అనుకుంటుంటావు. అందుకు కదా యాక్చువల్గా వచ్చిండేది. ఎందుకో చెప్పాలా, చెప్తే నువ్వు మళ్ళా నువ్వు చెయ్యాలా. చెప్తే ఏం చేయాల చెప్పింది ఏంది అంత పోప నా చేత కాదు కానీ నువ్వు వచ్చిందే వెనక్కి నాకు తెలుసు అప్పుడే. ప్రామిస్ కంటే నిజంగా చెప్తాను. నువ్వేం కష్టపడలేదు, బండి ఏం 4 రోజులు తోడలేదు కానీ కొంచెం పోప నాకే చేయి నొప్పి. చేస్తానులేండి. నాకొద్దు చేయమా, నీ అట్లా వీక్నెస్ ఏం లేదు నాకు. నేను చేయను పోవాలి. కొంచెం అట్లా మొత్తం బాగా ప్లాన్ వేసుకొని వెనక సైడ్కి వచ్చినాడు. లేదు ఒత్తించుకునేది చేతులన్నీ ఒత్తించుకున్నాడు. ఒక్కొక్క చెయ్యి 2 టైమ్స్. ఇప్పుడు మళ్ళీ ఆ బాడీ ఒత్తించుకునేకి వచ్చినాడు ముసలోడా. ఏమన్నా పెద్ద ప్లానింగే రా ఈ పక్కకి రా. సుగిలోడా అట్లా కాదు, నాకు వీడియో తీసేకుంటుంది ఉండదు. నేను ఎట్ట తీసా వీడియో అంతేగా. కాదు ఆ పక్కకి రా. ఎట్ట తీసానమ్మా? నువ్వు రా బాబు ఈ పక్కకి. ఏం నేను తీలేను మధ్యలో కూర్చుంటే. చాలా ఖతర్నాక్ నా కొడుకు నువ్వు. రా నా కొడుకు. ఏం బా సందీప్ అమ్మకే రా కూర్చో. అమ్మ ఎట్లున్నావు? బాగా దగ్గర డోర్ వేసుకోవాలా మనం కార్లోకి ఎక్కినాక? చూస్తున్నా అన్ని అబ్జర్వ్. అయితే ఎప్పుడు రష్యాకి? మే 10 మొన్న ఎయిర్పోర్ట్ లో దిగా. రాజమండ్రి నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్. మొన్న వచ్చేసి శ్రీలంక పోయినాడమ్మా. మళ్ళీ విమానం. మొన్న శ్రీలంక పోయినాడు పద్దు. ఇప్పుడు మళ్ళీ రష్యాకి పోతాడంట. రష్యాకి పోతే మా అమ్మకి వచ్చింది బాట. నా కొడుకు వీడియో పెట్టక ముందు నాకు మంచి బాటలు దాని అడిగినా వీడియో పెడితే నాకని చెప్తావు కదరా తాడిదిగుడు నా కొడుక. ఏం సందీప్ అమ్మమ్మ చూడరు అంతా నాకెందుకు సర్బేసి నా కొడుకు గాళ్ళ మీద తెచ్చి 4 ఎన్ని రోజులు రష్యాలో అయితే? ఊరికే రష్యాలోనే చేసుకోకూడదా మేలు ఆడే? నిజంగా చెప్తాను. ఇచ్చి కొడితే కూడా లేదమ్మా, రష్యాలో చాలా బాగుంటారు అమ్మాయిలు, మంచోళ్ళు కూడా, ఇక్కడలాగా కాదు. అది ఎక్కడో తైవాన్ ఎక్కడో అన్ని ఒకేలా ఉంటారు. తైవాన్ లో ఒకేలాగే ఉంటారు. మొన్న శ్రీలంకలో ఒకే దెబ్బకి అన్ని అందరినీ అందరినీ లవ్ చేసినావా? మెంటల్ నా కొడక అందరినీ ఎట్లా లవ్ చేస్తాడులే. అంత నీయా కట్టు ఉంటారనుకున్నావా? చూసినావా? అందరు నీయా కట్టు ఉంటారనుకుంటే నచ్చినారా మళ్ళీ ఎవరైనా అంతమందిలో? సిగ్గుపడతాడు చూడు పిల్లోడు. ఇది ఉందిలే, ఇది నా మూతిలో అట్లా కాదు, వేరే వాళ్ళు కవర్ అవుతారు, బాగుండదు. ఇది ఉందిలే, అదే జ్యూస్ కాయలు తీసుకుంటుంది, కట్ చేసుకుంటుంది, తోలు తీసేస్తుంది, జ్యూస్ చేస్తుంది, ఇక్కడ జ్యూస్ ఇస్తుంది డైరెక్ట్. తీసుకో, స్కాన్ చేస్తే అయిపోయి జ్యూస్ ఏముంది, తిండుపా. అద్దా నిన్ననే ఇటుకు వచ్చి 4 జ్యూసులు తాగినాడంట, 4. అది కాదు, అది షెర్లాక్, అది బార్ షెర్లాక్. హైదరాబాద్కి వచ్చేసినామండి. ఇప్పుడు మేము స్టే చేయడానికి వెళ్తున్నాం. అత్తయ్య ఒకసారి హాయ్ చెప్పండి అత్తయ్య. హాయ్ అండి. కాదు అసలు అది కూడా కాదు, పైకి రా. హైదరాబాద్కి వచ్చినా వర్షం పడింది. ఎట్లుందమ్మా స్పాట్? ఎట్లుంది నువ్వు చెప్పు. ఏ సూపర్. ఎవరు రారు పైకి, ఓన్లీ మనకే. ఓ బాత్రూమ్ వస్తుందంటే తొందరగా. లేదు రాలే. అమ్మకి నీకు కాదు. సో ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి మనం అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళిపోదాం. ఏమవి ఇవి? అది కూడా చెప్తావా దాంట్లో? పెట్టు నాకు కూడా. ఏమ్మా మా
చెవులో అనుకుంటారు. మా నెయిల్ పాలిష్ చిన్నప్పుడు పెడతా అంటావు కదమ్మా నెయిల్ పాలిష్ నువ్వు. చిన్నప్పుడు పెట్టాలి, ఇప్పుడు పెట్టాలా? ఏమ్మా మా టైం అయింది రామ్మా, బాగా రెడీ అయినావు కానీ. ఎంత రెడీ అయినా కానీ అంతేపా. వావ్, చూడండి ఫ్రెండ్స్, చెమ్స్ అదిగో ఆడ. జాకీ హాయ్. ఆంటీ హాయ్. మళ్ళీ మసాజ్ అన్నా చేయకూడదా ఏమైనా? దిగుదాం రాడు, అదే చెప్తాను. ఫోటో వీడియో దిగుదాం రాడు. ఫోటో దిగా. ఓకే, ఎంతైనా కానీ తెలుగు శ్రీరాముల. విజయం అనేది లక్ష్యం కాదు, కృషి చేసే మార్గంలో వచ్చే ఫలితం. కలలు కనేవారే కాదు, వాటిని సాధించేవారే నిజమైన ప్రతిభావంతులు. చిన్న ప్రయత్నాలు పెద్ద విజయాలకు మార్గం చూపిస్తాయి. నమ్మకం ఉంటే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది. ఓటమి ఒక పాఠం, విజయం ఒక బహుమతి. ప్రతిభను గుర్తించి గౌరవించడం సమాజ అభివృద్ధికి మొదటి అడుగు. కష్టపడే చేతులకు విజయమే సహజ ఫలితం. రెండమ్మ చిన్నారులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి గట్టిగా మీ చప్పట్లతో వారికి ప్రోత్సాహం కలిగించాలండి. పాపం ఎంతో కష్టపడి ఏమీ ఆశించరు వాళ్ళు, కానీ కూర్చో అంటే కూర్చుంటారు. మేకప్ చేసుకోవాలి, డ్రెస్ చేసుకోవాలి, ఎంత కష్టం చెప్పండి. గట్టిగా చెప్పట్లు. మరొకసారి చక్కటి ప్రదర్శన చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేయాలి. నాని కాసరగడ్డ గారు ఎంతో ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి. ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి 1, 2, 3 రైల్వే కాలనీ మూవీ ఆయన డైరెక్టర్గా పరిచయం అయ్యారు. ఈరోజు ప్రతిభా పురస్కార్ గ్రహీత నాని కాసరగడ్డ గారు. అలాగే కూచిపూడి డాన్సర్ కళ్యాణి సాకతి గారికి కంగ్రాట్స్ అండి. అలాగే అనంతపూర్ నుంచి వచ్చిన యూట్యూబర్ రాధిక గారికి కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. ఒకసారి క్లాప్స్. ఆయన ఎన్నో సినిమాలకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, పోస్టర్ డిజైనర్గా చేశారు, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా చేశారు, ఒక ఎడిటర్గా చేశారు. ఇన్ని కష్టాలు. తదుపరి కార్యక్రమానికి రెడీగా ఉండాలి. అలాగే చాలా దూరం నుంచి అనంతపూర్ నుంచి యూట్యూబర్ రాధిక గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే కూచిపూడి డాన్సర్ కళ్యాణి గారికి కూడా నా కృతజ్ఞతలు. నెక్స్ట్ మ్యూజిక్ అంట, డ్యాన్స్ అయిపో. నువ్వే డ్యాన్స్ అంటే చేయిపో. చిటికెలండి. సభకు నమస్కారం. కాదండి అమ్మని పిలిచాం. మా రాదమ్మా మంచిలోకి రమ్మంటారా? ఎంతమందికి దీంతో మంచి అక్వైంటెన్స్ ఉంది? ఒట్టి ఇవాళే వచ్చారా? నిన్నే కరా ఒక్కసారి చేయలేపుతారా అని వాటికి పిలిచినప్పుడు నువ్వు బాగా మాట్లాడు. మేము చిటికెలు అంటాం. జాకీ ఈవెంట్స్ తోటి మీకు ఎంత అక్వైంటెన్స్ ఉందంటే, ఎంత అనుబంధం ఉంది అనేది నా ఉద్దేశం. ఎంతమందికి ఎంత అనుబంధం ఉంది జాకీ ఈవెంట్స్ తోటి?
ఇలాగ లాస్ట్ టైం కూడా చాలామంది డాన్సర్స్ని ఎంకరేజ్ చేస్తూ, అంటే డ్యాన్స్ రావడం మీరు వచ్చిన దాన్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు దాంట్లో మరి కొంచెం ముందుకు వెళ్ళడానికి అది చాలా ఎనర్జీ ఇస్తుంది ఆ ఎంకరేజ్మెంట్. సో ఇలాంటి ఈవెంట్లు ఏర్పాటు చేసి ఇలాంటి అద్భుతమైన డాన్సర్లని, ఆ డాన్సర్ని సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్ని, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. సో దీన్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతిభా పురస్కార్ గ్రహీత నాని కాసరగడ్డ గారు ఒకసారి కరతాళ ధ్వనులతో ప్రతిభా పురస్కార్ అవార్డు గ్రహీత బన్నీ గారి గురించి చెప్పాలంటే ఈయన మూవీ డాన్సర్. ఈయన డాన్స్ కోసం ఎంత త్యాగం చేశారంటే ఎన్నో సినిమాలకి కష్టపడి శిష్యుల్ని తయారు చేశారు. ఎన్నో కష్టాలని మూవీ డాన్స్ రావడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. మంచి మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ ఈయన డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. వాటిలో గీతాంజలి 2, ఫ్యామిలీ స్టార్, తలపతి బ్లాస్ట్, కిష్కిందపురి, పుష్ప, సింగిల్, సంబరాల, ఏటిగట్టు, దేవర, సంక్రాంతికి వస్తున్నాం, జూనియర్, బైకర్, గట్టిగా కొట్టాలని చప్పట్లు. అన్ని సినిమాలు కవర్ చేశాం, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు. చాలా సంతోషంగా ఉందండి. మీలాంటి వారి ప్రతిభా పురస్కార్ అవార్డు గ్రహీత 2026 కావటం చాలా ఆనందంగా ఉంది. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాలే కాకుండా వరల్డ్ వైడ్ కొరియోగ్రఫీ చేయాలని జాకీ డాన్స్ ఈవెంట్స్ తరఫున కోరుకుంటున్నాం. మనసారా ఆశీర్వదించవలసిందిగా పెద్దల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. అనుబంధం మీరు చెబితే కాదు, నేను చెబితేనే అందంగా ఉంటుందని చెప్పి ఆయన నోటి ద్వారా విజయలక్ష్మి గారి పిలిచలేదని బాధపడతానా? గట్టిగా చప్పట్లు కొట్టాలండి. అల్లరి నరేష్తో ఫిలిం సినిమాలు దండి ఇస్తాడు కదా నాని. అవును, నా నెంబర్ తీసుకున్నాడా? వాళ్ళ మిస్సెస్ తీసుకుంది. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంది. ఆ నెంబర్ నాది ఆఫ్లో ఉంది. ఫ్లైట్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఉండాలి, నువ్వు టెన్షన్ తీసుకోవద్దు, ఆడపోయి కూర్చోపో. ఏందో నువ్వు చెప్పట్టు మా నీకు చిటికెళ్ళు మా అడుగు జాకీని. నెక్స్ట్ అవార్డు కళ్యాణి సాగేటి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అమ్మా, మీ గురువు గారికి సత్కారం జరుగుతుంది, కొట్టరా, చప్పట్లు కొట్టాలి. చిటికెలు. అలాగే నెక్స్ట్ అవార్డు చాలా దూరం నుంచి వచ్చారు, మన యూట్యూబర్ రాధికా గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. రాధికా గారిని ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారండి. యూట్యూబర్ అందరిని నవ్విస్తూ ఉంటారు. ఎక్కడ అనంతపురం నుంచి వచ్చారు. హౌస్ వైఫ్ గా ఉంటూ లేడీస్ పీజీ హాస్టల్ నడిపిస్తున్నారు. తన కుమారుడైన విష్ణు సహాయంతో రాధికా లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించి భిన్నమైన కంటెంట్తో మన ముందుకు తీసుకొస్తున్న ఎంతో మందిని ప్రేక్షకుల ముందుకు లక్షల వ్యూవర్స్తో దూసుకుపోతున్నారు మన రాధికా గారికి. అలాగే సీరియల్స్ అండ్ సినిమాలో కూడా తనదైన శైలిలో ఆవిడ యాక్ట్ చేస్తున్నారు. ఒకసారిగా విష్ణు అండ్ పద్దు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వాళ్ళ అబ్బాయి అండ్ వాళ్ళ కోడలండి అనంతపురం నుంచి వచ్చారు మన అవార్డు కోసం. అలాగే కార్తిక్ కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతారట. కార్తిక్ ఇష్టమైన వ్యక్తి రాధికా గారు. విష్ణు అండ్ రాధిక ఇప్పుడు పద్దు. మన ఇంట్లో 4-5 మెప్పించాలంటేనే చాలా కష్టం అండి. అటువంటిది ఒక ఛానల్ నిర్మించి దాన్ని మిలియన్ వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ మెప్పించాలంటే ఇంకెంత ప్రతిభ ఉండాలి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఆవిడ అనంతపురం నుంచి వచ్చారు కదా, నువ్వు పిలిపించావని చెప్పాను. కాదు, ఆవిడ కామెడీ అసలు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నాని రాధికా లాక్స్ అని ఒకసారి చూడండి, మీరు చూసారా? ఓకే, చాలా నవ్విస్తున్నారు. ఈ కంటెంట్ అంతా కూడా వాళ్ళ అబ్బాయి విష్ణు అండి. విష్ణు
అండ్ పద్దు ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాను. అనంతపూర్ నుంచి వచ్చారు, అందరూ ఒకసారిగా క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుచున్నాను. సో నేను ఇప్పుడు ఈవిడ గురించి స్పెషల్గా ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే అండి, కరోనా తర్వాత చాలామంది వాళ్ళ టాలెంట్ ఉన్న వాళ్ళు సినిమాలు సీరియల్స్ అనే కాకుండా వాళ్ళ సొంత తెలివితేటలను నమ్ముకొని యూట్యూబ్లో ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. సో వాళ్ళ కోవలోకి వస్తారు రాధిక గారు. ఈవిని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. చాలా ఫన్నీగా ఉంటాయి ఈవిడ వీడియోస్, అంటే ఫన్నీ, లైవ్లీ, న్యాచురల్గా ఉంటాయి. ఒక మహిళ అనుకుంటే తన చదువుతో, తన డబ్బుతో సంబంధం లేకుండా, వయస్సుతో కూడా సంబంధం లేకుండా గొప్ప గొప్ప స్థాయికి చేరొచ్చు అనేది ఈవిడిని చూసి నేర్చుకోవచ్చండి. ఈవిడ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే అనుకున్నది సాధించగలిగిన ఒక మహిళగా నేను ఈరోజు ఈవిని చూస్తున్నాను. సో ఈవిడ యొక్క లైవ్లీ న్యాచురల్ పర్ఫార్మెన్స్ చూసి నేను మా ఛానల్లో వస్తున్న ఒక సీరియల్లో అవకాశం కూడా ఇచ్చాను. దాన్ని కూడా అద్భుతంగా నిరూపించుకునింది ఈవిడ. సీరియల్స్లో, సినిమాల్లో మరింత ముందుకెళ్ళాలని మీ అందరూ ఒక్కసారి క్లాప్స్ కొట్టి విష్ చేయండి. జాలి మాస్టర్ని మీరు చాలా నిస్వార్థం అన్నారండి, చాలా స్వార్థపరులైన. ఎందుకంటే ఇటువంటి ప్రతిభా వ్యక్తుల్ని టార్గెట్ ఏంటంటే ఇటువంటి ప్రతిభ ఉన్న వ్యక్తులందరినీ పట్టుకోవాలి. అది స్వార్థం కాదా? ఎంత స్వార్థం అండి అది? ప్రతిభావంతులు కాబట్టే ఇంత దూరం వచ్చారన్నమాట. విష్ణు, నువ్వు నీ వల్ల ఆంటీ చాలా క్లిక్ అయ్యారు. థ్యాంక్ యూ. నాదేం లేదు, అమ్మలేదు, నేను నాదేం లేదు, అంత రేట్ అమ్మలేదు. ఇంత కంటెంట్ రాధిక లాక్స్ అని కొట్టి చూడండి, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనం సత్కరించుకుందాం. మ్యూజిక్. కొంచెం ఏదైనా ఎక్స్ప్రెషన్ మార్చండి, ఏదో బలవంతంగా చేపిస్తున్నట్టుంది మీకు. మేడం కన్ఫ్యూజ్లో ఉన్నారండి. ఎవరితో కదా ఒక మాట, అసలు నేను కూడా ఒక మాట మాట్లాడండి ఏదో ఒకటి. మీ ఛానల్లోనే మాట్లాడతారండి? చైనీస్లో మాట్లాడండి. అదేనండి, నేను అనంతపురం నుంచి వచ్చాము. మాది రాధిక లాక్స్. మీరు ఒకసారి మా ఛానల్ని చూసి అది వీడియోలు ఎలా ఉన్నాయి అని మీరు చూడండి. మిమ్మల్ని అందరినీ నవ్వించాలని మేము అందరము కృషి చేస్తున్నాము. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలా, అదే సపోర్టు జాకెట్ కూడా ఉండాలి. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మెడ్రాస్లో వెంపటి సింహసింగ్ గారి పేరు వినే ఉంటారు మీ అందరూ. మా ఫిల్మ్ ఆర్టిస్టులు మోస్ట్లీ 90% మాస్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే అందరూ కూడా. చూపించు. మ్యాచింగే వేస్తారు కదా. ఇది ఎట్లుంది తెలుసా, చిన్నప్పుడు పెయింట్ వేసుకుంటాం. సో ఇంక ఊరికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అందుకు అమ్మ పంచకట్టు దోశ కావాలంటే వచ్చిన అందుకు. నాకు కూడా ఇష్టమే ఇక్కడ దోశ, చాలా చాలా బాగుంటుంది. ఏం పొద్దు పొంగల్ తిని బాగుంటుంది. ఏమి ఎట్లుంది నీకు స్మెల్ చూడు. ఎంత బయలుదేరదామండి మళ్ళా? 4K పోదామా? మీరు లేట్ చేసి
నన్ను అట్లా మసాజ్ చేయరా? ఈడ నేను నాకు నీరసం అయిపోయి నేను నా మాటిని బాబీ, నెయ్యి పొంగల్లు ఇంత శాలరీ ఇచ్చి పెట్టుకో బాబీ. ఒక యోగా క్లాస్ 2 చేసుకొని ఒక 15,000, ఒక 10,000 ఎవరినన్నా ఒక మంచి లేడీని చూసి, మా లేడీనో జెంట్స్నో చూసి మసాలా మాట్లాడుకో బాబీ. నీ పంచాయతీ అవును అత్తయ్య చెప్పినట్లు ఒక లేడీనే మాట్లాడు. పంచాయతీ ఫుడ్ మంచి మంచి ఫుడ్ ఇచ్చి ఒత్తించుకుంటాడు. ఆ ఫుడ్ ఇప్పించేది ఏముంది, ఫుడ్ కూడా చేసి పెడితే అయిపోతుంది కదా. ఆమె చేసి పెడతాది, మీకు పెడతాది, ఆమె తిని నీకు ఒత్తుతా కూర్చుంటుంది. మీరు చేయొచ్చు కదా. మేమెందుకు చేస్తాం వచ్చిన దానికి? నేను హాయిగా పడుకుంటా, రెస్ట్ తీసుకుంటా. పడుకుంటాం అంతే. మాకు ఇంకా కుకింగ్ ఛానల్ ఉంటుంది, మీతో ఏది పంచాయతీ. నీకు ఫోన్ చేసి చెప్పినాను కదా 6 కన్నా 6:30 లోపల వచ్చేసి అయ్యా చెప్తాను కదా. మా నువ్వు కూడా అట్లా బ్లెస్సింగ్స్ అంట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాము. అట్లే చెప్తాను అందరికి అట్లే చెప్పు. చెప్పేకి ఎవరు లేదు. నా ఫోన్ మాత్రం ఎత్తుంది, అందరు ఫోన్ లేదు. ఎదుగుతుంది. నీకే నేను అట్లా అనద్దు, వాళ్ళని అట్లా తిట్టద్దు. సరేలే. ఇంకా అంటది వెళ్ళిన తర్వాత మళ్ళీ చేస్తాను. అనంతపూర్ దిగు పోనన్న బస్సుకి కండక్టర్గా. కాదు ఇంతకుముందే చెప్తుంది నాకు అసలు నిద్ర రాదు అని. ఎప్పుడో ఒకసారి నిద్రే రాకుండా నేను పోయి గోరీల పైన కూర్చోల్లా. అలాగే తీసుకున్నా. సరే మనం తీసేస్తాం.